హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఈ వీడియో అప్లోడ్ చేశా, కాకపోతే అది ఎందుకో తెలియదు డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ దాన్నే ఎడిట్ చేసి తగ్గించి పెట్టాను. సో యాక్చువల్గా మేము మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి పీటీకి అయితే రెడీ అయ్యాను. 5:30 అంటే ఇక్కడ నుంచి మేము 5:30కి లెఫ్ట్ అయితే ఇంటి నుంచి అక్కడికి 5:40కి మాకు అక్కడ ఫాలిన్ అవుతుంది, పీటీ ఫాలిన్. సో బయలుదేరుతున్నాము. స్కూటీ మీద వెళ్ళిపోదామని చెప్పేసి మా ఆయన లేచి స్కూటీ లోపల నుంచి బయటకు తీసాడు. నేను ఇంకొక అమ్మాయి కూడా ఉంది, మా ఫ్రెండే. ఆ అమ్మాయి మా ఇద్దరం కలిసి స్కూటీ మీద వెళ్ళిపోతామని. ఇంకా వాటర్ కూడా నేను తీసుకురావాలి. మినరల్ వాటర్ మేము మా క్యాంప్ నుంచి తెచ్చుకుంటాము. సో అక్కడ నుంచి వాటర్ తీసుకురావాలని చెప్పేసి బండి అయితే తీసుకుని వెళ్తున్నాను. ఒకసారి వాటర్ తీసుకురాకపోతే నడుచుకుంటూనే వెళ్ళిపోతాను. సో కొంచెం బయలుదేరిపోయిన తర్వాత కొంచెం టైం ఉందని చెప్పేసి ఇలా ఒక్క గదే మాది రూము, ఇంకెందుకని చెప్పేసి గచ్చి పెట్టేస్తున్నాను. మళ్ళీ తర్వాత టైం ఉండదని చెప్పి. మ్యాక్సిమం టైం ఉండదు, ఎందుకంటే రిటర్న్ వచ్చేసరికి 7 అవుతుంది. 7 నుంచి మళ్ళీ 9 లోపు మళ్ళీ 10 మినిట్స్ ఉంది. ఇంకా 9కి అన్నప్పుడు ఇంకా 9కి వెళ్ళిపోవాలి ఆఫీస్కి. ఇంకా అందుకే టైం ఉండదు కదా. 2 అవర్స్లో బాబుకి తినిపించేసి, వాడికి స్నానం చేసి, వాడికి రెడీ చేసి ఇవన్నీ చేసరికి నాకు టైం అయిపోద్ది. కాకపోతే లక్కీగా ఏంటంటే ఈరోజు కొంచెం వేగంగా వదిలేశారు. 6:30 అయింది వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి. ఇంకా వాటర్ అయితే తీసుకొచ్చాను చూడండి. వాటర్ తీసుకొచ్చిన తర్వాత మా ఆయన బండి ఇంకా వాటర్ లోపల పెట్టేస్తాడు. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే బండి యూజ్ చేయను, ఓన్లీ పీటీకి వెళ్ళినప్పుడే యూజ్ చేస్తాను. ఎందుకంటే మాకు పీటీ కొంచెం లోపలికి ఉంది గ్రౌండ్. అది వచ్చేసిన తర్వాత ఇంకా బాబుకి మసాజ్ చేస్తాను. వాడు పడుకొని లేచాడు. ఇంకా వాడికి ఆయిల్ రాసేసి మసాజ్ చేస్తాను. 1 ఇయర్ అయ్యి ఇంకా 2 మంత్స్ కూడా అయిపోయింది. కొంచెం నడకడికి ఇంకా రాలేదు, అందుకే రెగ్యులర్గా చేస్తాము మసాజ్. అయితే మసాజ్ ఎప్పుడు మిస్ అవ్వము. వాడికి మసాజ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉంచేసి స్నానం చేసేస్తాను. స్నానం చేసేసి అప్పుడు తినిపిస్తాను ఆడికి. ఎందుకంటే మళ్ళీ తిన్న వెంటనే స్నానం చేయడం అవ్వదు కాబట్టి ఇంకా నాకు టైం ఉండదు కదా. అందుకే ముందు స్నానం చేసి తర్వాత తినిపించేస్తాను. ఇంకా ఆడికి తినిపించేసి నేను ఆడికి స్నానం అవన్నీ చేసేసాను. అవన్నీ వీడియో అయితే పెట్టలేదు, టైం అంత తక్కువ టైంలో నేను అడ్జస్ట్ చేయలేనని. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి తినేసాను. ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఈరోజు మండే, మాకు డ్రెస్ అయితే ఇది ఉంటుంది అదనమాట. సెకండ్ టైం కూడా పెట్టి డ్రెస్ వేసుకుని వెళ్ళొచ్చు. సెకండ్ టైం డ్యూటీకి అయితే వెళ్తున్నాను మళ్ళీ. ఇదే నేను వెళ్ళిన రాస్తా అయితే ఇదే. యాక్చువల్గా ఏంటంటే నేను వెళ్ళి వచ్చిన అవన్నీ వీడియోలు తీయలేదు, ఎందుకంటే ఇది హైవే కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వీడియో తీయడానికి అని చెప్పేసి తీయలేదు. డే టైం మార్నింగ్ సెక్షన్ అయితే బద్దీ వేసుకొని వెళ్ళాలి యూనిఫాము. శుక్రవారం అయితే కెమో డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, శనివారం సివిల్ డ్రెస్సు. అట్లా ఉంటుంది అనమాట ఆఫీస్లో చేసే వాళ్ళకి. సో మండే కాబట్టి నేను యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నాను. వెళ్ళి వచ్చేసాను. మళ్ళీ రిటర్న్లో కూడా ఇప్పుడు 3 గంటలకు డ్యూటీ కూడా వెళ్ళిపోతాను పీటీ డ్రెస్ వేసుకొని. ఇదంతా కూడా నేను నడిచే రాస్తా ఒక 400-500 మీటర్స్ ఉంటుంది. దానికని దాటే ఉంటుంది రండి. అంటే గేట్ వరకే అంత ఉంటుంది, గేట్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇదే మా క్యాంపు. చూసారా ఎంత కలకల్లాడుతుందో. చాలా బాగుంటుంది. బెటాలియన్ బాగుంది, కానీ మనుషులే కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. మాకు డిఏజీ ఇన్స్పెక్షన్ ఉందని చెప్పేసి ఇట్లా జెండాలు అవన్నీ పెట్టారు. బెటాలియన్ కూడా చూడడానికి బాగుంటుంది. మందార మొక్కలు, అన్ని మొక్కలు, ఎక్కువ మందార మొక్కలే, రకరకాలుగా పువ్వులు అనమాట. అందులో రకాలన్నమాట మందార మొక్కలోను. అవన్నీ కూడా వేశారు. ఇంకా రిటర్న్ కూడా వచ్చేసాను నేను డ్యూటీ నుంచి. వచ్చేసిన తర్వాత మా బాబు వెయిట్ చేస్తాననే ఎక్కువ ఇది ఉంటుంది నాకు. మా ఆయన బాగా చూసుకుంటారులేండి నాకన్నా బాగా, అదే ధైర్యము. ఇంకా గొడుగు పట్టుకొని వెళ్ళాను, వర్షం పడుతుందేమో అని చెప్పేసి. ఇంకా రిటర్న్ వచ్చేసినప్పటికీ సేమ్ మళ్ళీ ఇక్కడే వీడియో తీశాను. వెళ్ళినప్పుడు అదే వీడియో తీశాను, మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు కూడా అక్కడే ఆ ప్లేస్లోనే వీడియో తీశాను. ఈ రోడ్డు ఇక్కడ కంకర రాగా ఉంది కదా, ఇక్కడ దిగిస్తే ఇల్లు వస్తుంది. ఆ ఎల్లో కలర్ బిల్డింగ్, బ్లూ కలర్ బిల్డింగ్ అవన్నీ కూడా స్కూల్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కొన్ని వీడియోస్లో. ఈ కటికర్లతో పెద్ద స్టోరీయే ఉంది నాకు. ఇంకా ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అలా మామూలు బయటికి వెళ్ళాము. యాక్చువల్గా మా బాబుని చూపించుదామని చెప్పేసి మా హాస్పిటల్కి తీసుకెళ్ళేసి రిటర్న్ వస్తున్నప్పుడు సరే బయటికి వెళ్దాం, అలా గాల్లో తిప్పుదాం బాబుకి అని చెప్పేసి వచ్చాము. చూసారా, కలకత్తాలో హెడ్డింగ్స్ అన్నీ కూడా బెంగాల్లో రాసి ఉన్నాయి. అవి ఏటో కూడా నాకు అర్థం కాలేదు. హిందీ కొంచెం ఏదో ఒకలా కూడబలుపుకొని చదువుతాం, కానీ అసలు బెంగాల్ కంప్లీట్గా తెలీదు. ఇంకా రిటర్న్ వచ్చేసిన తర్వాత స్నానాలు అవి చేసేసి బాబుకి ఫుడ్ కూడా తినిపించేసిన తర్వాత మళ్ళీ పాలు తాగుతాడు. పడుకునే ముందు పాలు తాగుతున్నాడు. నా దగ్గర కూడా తాగుతాడు, సరిపోవు. ఇంకా
బాబుకైతే పాలు ఇస్తున్నాను. ఇదనమాట రోజు డే అంటే ఖాళీ ఉండదు. వెళ్ళి రావడం అట్లా అయిపోద్ది. 1 గంటకు వస్తే 1:10కి వస్తాను. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ 3కి వెళ్ళిపోవాలి అక్కడికి. మధ్యలో ఒక 2 అవర్స్ టైం ఉంటుంది. ఈ 2 అవర్స్లో తినేసి మళ్ళీ కొద్దిసేపు బాబుతో ఆడుకొని అలా ఆడుతూ స్పెండ్ చేస్తాను టైము. లేకపోతే కాసేపు పడుకోమంటే టైం ఉండదండి. ఒక అరగంట సేపు కూడా పడుకోలేము. కాకపోతే ఆడుతూనే ఎక్కువ ఆడుతాను. పడుకొని అలా కాసేపు నడుమోల్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే కూర్చొని అలా వర్క్ చేస్తాం కాబట్టి కొంచెం నడుంకి రెస్ట్ ఉండాలని అలా పడుకొని ఆడుతూ ఉంటాను. ఇంకా మార్నింగ్ 5:30 నుంచి ఇంకా ఖాళీ ఉండదు. 9 వరకు రాత్రి పడుకునే వరకున్నా ఏదో అలా అంటే ఖాళీ ఉండదంటే మధ్యలో ఉంటుంది. కాకపోతే బాబుతో కూడా ఆడుతూ కూడా స్పెండ్ చేయాలి కదని చెప్పేసి అలాగా 5కి వెళ్ళి మళ్ళీ 7కి వస్తాము. మామూలుగా అయితే ఈరోజైతే నేను యాక్చువల్గా 6కి వచ్చేసాను, కానీ రోజైతే 7 గంటలకు వస్తాము. వచ్చి మళ్ళీ 7 నుంచి 7కి స్నానం చేసి కాపేసి ఆడికి ఫుడ్ తినిపించేసి వాటిని రెడీ చేసేస్తాను. ఆ తర్వాత నేను రెడీ అవ్వాలి. బట్టలు ఉతుకుతాను, మా ఆయన ఎండి పెట్టేస్తాడు. ఇవన్నీ పనులు ఏంటి దగ్గర వంట ఇవన్నీ చేసుకుని మా ఆయన వంట చేసేస్తాడు మ్యాక్సిమం. నేను ఒక్కసారి ఏదో చేస్తాను అంతే. ఇంటి దగ్గర ఉంటే నేను చేస్తాను, లేకపోతే తనే చేసేస్తాడు. ఒకళ్ళు ఖాళీ లేకపోతే బాబు పని అంతా నేను చూస్తాను, మా ఆయన వంట చేసేస్తాడు. ఈలోపు ఇంకా బిజీ ఉంటుంది లైఫ్. డ్యూటీ టైం అయిపోతే వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం, తినేయడం, మళ్ళీ కాసేపు బాబుతో ఆడుకొని మళ్ళీ 3 గంటలకు వెళ్ళడం, మళ్ళీ 6 గంటలకు రావడం. ఎప్పుడైనా 6 గంటల తర్వాత బయటికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళడము, లేకపోతే ఇంకా ఇంటి దగ్గర ఉండడము అంతే. ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ ఆడికి మా ఆయన ఒక్కొక్కసారి మాలిష్ చేసేస్తారు, లేకపోతే నేను చేస్తాను. వాడికి స్నానం చేసేసి మళ్ళీ ఫుడ్డు తినేసి ఇంకా మేము తినేసి ఇలా ఉంటుంది అనమాట. రోజంతా ఇదే పని. అసలు రోజు ఏంటంటే డైలీ కామన్ లైఫ్ అనమాట. రోజు ఇంతే మా పరిస్థితి. ఇందులో గురించి కొత్తదనం అయితే ఏముండదు. ఒక సండే రోజు మాకు హాలిడే ఇస్తాడు ఆఫీస్ వాళ్ళకి. గ్రౌండ్లో డ్యూటీ చేసిన వాళ్ళకైతే సండే కూడా ఉండదు. వాళ్ళకి సండేస్ ఏమి ఉండవు. నాకు లక్కీగా నైట్ డ్యూటీస్ కూడా మాఫ్ చేశారు. మేడంకి రిక్వెస్ట్ చేశాను, నేను ఏసీ మేడంకి నైట్ డ్యూటీ మాఫ్ చేశారు. పీటీకి కూడా నేను ఎక్స్క్యూజ్ రాశాను, కాకపోతే పీటీ ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు. ఏంటంటే మాకు 6 గంటలకు మాకు అక్కడ రిపోర్టింగ్ అవుతుంది అనమాట. మేము 5:40 స్టార్ట్ అయితే 6 గంటలకు రిపోర్టింగ్ అవుతుంది. డీసీ సార్ వచ్చి రిపోర్ట్ తీసుకుంటారు. తర్వాత తర్వాత రన్నింగ్ చేయిస్తారు మా దీనిలో. అయితే రన్నింగ్ రిపోర్ట్ తీసుకున్న వెంటనే వెళ్ళిపో అని చెప్పేసి మా మేడం అనింది. కొంచెం టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 40 నిమిషాలు మాకు రన్నింగ్ చేయిస్తారు. ఈ 40 నిమిషాలు నాకు ఎంతో కొంత వచ్చేసరికి కొంచెం టైం నాకు సేవ్ అవుతుంది కదా, ముందు వచ్చేస్తా చెప్పేసి నేను మేడంకి సర్లే మేడం అలాగైనా చేస్తాను అనుకుని ఇంకా 6 గంటలకి అక్కడ రిపోర్ట్ ఇస్తే 6:10 అవుతుంది వచ్చేసరికి. ఇంటికి వచ్చేసరికి ఇంక ఇంటి దగ్గర ఆరామ్స్గా అవన్నీ పనులు చేసుకునేసరికి నాకు 8 అవుతుంది. కొద్దిసేపు మళ్ళీ 8 నుంచి 9 వరకు అలా బాబుతో కొంచెం మంచిగా ఆడుకొని, లేకపోతే అటు ఇటు తిప్పడమో, లేకపోతే అలా ఆ గంటలకు అయిపోద్ది. అదనమాట ఎవ్రీడే ఇంతే లైఫ్. ఇంతగా రొటీన్ ఉంటుంది అనమాట లైఫ్. చిరాకు వస్తుంది, ఏట్రా బాబు జీవితం అన్నట్టు. అలా రోజు గడిచిపోతూ ఉంటాయి. నేను మొన్నే సండే వచ్చింది, సండే వేస్ట్ చేస్తేనే ఈ సండే బాగాలేదన్నట్టు అనిపించింది నాకు. ఈరోజు చూస్తే బుధవారము, అలాగా లక్షవారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ 3 రోజులు అయిపోతే మళ్ళీ సండే వస్తుంది. కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. అంటే వారానికి ఒకసారి సెలవు వస్తే కొంచెం మైండ్ కూడా మనకి ఎక్కడైనా బయట తిరగాలన్నా ఇంటి దగ్గర అలా స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది కదా, ఎక్కువ టైము కొంచెం ఫ్రీ అనిపిస్తుంది. తర్వాత రోజు నుంచి మళ్ళీ ఆ 7 రోజులు డ్యూటీకి వెళ్ళడం రావడం అలా ఉంటుంది. సోమవారం, మంగళవారం కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ సండే దగ్గరికి వస్తుందని సరికల్లా కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. వచ్చేసి అలా డ్యూటీకి అయితే వెళ్ళి రావడం ఇంతే పని. గ్రౌండ్లో డ్యూటీ చేసిన వాళ్ళకి మరీ ఇబ్బంది అంటే బాగుంటుంది, టైం సేవ్ అవుతుంది. అంటే టైం వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఎప్పుడు పిలుస్తారో తెలియదు, నచ్చినప్పుడు పిలిచేస్తుంటారు. కాకపోతే టైం అయితే ఉంటుంది వాళ్ళకి. ఇంతే ఈరోజుకి వీడియో. బాయ్.